దోమడ విషయానికి వస్తే మరి డాక్టర్ గారు మాట్లాడి మాటలు ఎలా ఉన్నాయంటే జనాలకి చాలా వింతగా చూస్తున్నారండి. ఎందుకంటే సూర్యనారాయణ రెడ్డి గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను. మీరు ఎమ్మెల్యే ఉండగానే మీ అనుచరుడికి ఆ లేఅవుట్ అప్పచెప్పాలన్న ఉద్దేశంతో మీరు అక్కడ ఉన్న కుటుంబాలకి మీరు వేరే స్థలంలో పట్టాలు ఇవ్వడం జరిగిందండి. మరి ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత ఆ పట్టాలకి ఉన్న స్థలం మీరు చూపించగలిగారా? నిజంగా చూపించుండి మీకు వాళ్ళ మీద ఒక దయా దాక్షిణ్యం ఏదైనా ఉండుంటే ఆ పట్టాలు ఇప్పించిన స్థలాన్ని చూపించి వాళ్ళకి మీరు ఎమ్మెల్యేగా ఉండగానే ఇళ్ళు కట్టించి ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందండి. ఆ ప్రాసెస్ అంతా మీరు చేసి ఈ రోజున ఏదో మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారు చేస్తున్నారని మీరు భూతద్దంలో చూపించి చాలా రోజుకొక మ్యాటర్ పెట్టి మరి ఎంతో నూతనంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగా జనాలు నవ్వుతున్నారండి. మరి మీరు ఎమ్మెల్యేగా ఉండగా ఈ పని చేసి ఇప్పుడు ఈ ప్రాసెస్ని మా ఎమ్మెల్యే గారి మీదకి గెంటేయాలని ప్రయత్నం అయితే మీరు చాలా గొప్పగా చేస్తున్నారు. మరి గతంలో మీరు చేసిన పని ఏంటంటే ఒకసారి ఆలోచించుకోండి. మనకి అనపర్తి మండలంలో మన బాయ్స్ హై స్కూలు దగ్గర మన విలేకరి మన సూర్యనారాయణ రెడ్డి గారి భార్య కర్రి అరుణకుమారి గారు ఎందుకు చనిపోయారండి? ఒకసారి ఆలోచించుకోండి. మీరు చేసిన పనికే కదండి అక్రమంగా గోడ కట్టేశారని చెప్పి ఆవిడ మనస్తాపం చెంది ఆవిడ సూసైడ్ నోట్లో కూడా మీ పేరు రాసి మీ గురించే నేను చనిపోతున్నానని చెప్పడం జరిగింది. ఆ కేసుని ఎలా విత్డ్రా చేయించుకోవాలా, ఎలా మాఫియా చేయించుకోవాలని ఆలోచించారు తప్ప మరి ఆ కుటుంబానికి మీరు ఏదైనా మేలు చేశారా అండి? మీరు ఎమ్మెల్యేగా ఉండగా ఎప్పుడైనా పరామర్శకి వెళ్ళారండి? ఒకసారి ఆలోచించుకోండి. అలాగే కులగొత్త గ్రామంలో మన పంపన ఆనందరావు గారిని అక్రమంగా స్టేషన్లో పెట్టి మరి ఎంత చిత్రహింసలు గురి చేశారో ఆ బాధ భరించలేక ఆయన ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. మరి ఆ కుటుంబానికి ఏదైనా మీరు మేలు చేయగలిగారా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు వెనక్కి తిరిగి ఇప్పుడు మా నాయకుడి మీద అవాకులు చివాకులు బాగడం కాదండి, మీరు చేసింది కూడా ఏంటన్నది ఒకసారి ఆలోచించుకోండి. అలాగే ఆర్ఎస్పేటలో కోటపిల్లి కామాక్షి గారు మరి వాళ్ళని కూడా ఇల్లు ఖాళీ చేసిన మీ అనుసరుడికి ఆ స్థలాన్ని అప్పచెప్పడానికి వాళ్ళ ఇల్లు అక్రమంగా పడగొట్టలేదండి మీరు? మరి వాళ్ళిద్దరు కొడుకు తల్లి కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. మరి తల్లి చనిపోవడం జరిగింది, కొడుకు ఉండడం జరిగింది. కానీ మీరు వాళ్ళకి డబ్బు ఆశ చూపి మేము ఆత్మహత్యా ప్రయత్నం చేయడానికి కారణం రామకృష్ణారెడ్డి గారే అని మరి చెప్పడానికి ప్రయత్నం మీరు చేయలేదండి? వాళ్ళు డైరెక్ట్ చెప్పడం కూడా జరిగింది. మమ్మల్ని ఇలా చెప్పమన్నారు, రామకృష్ణారెడ్డి గారు చేశారు అని చెప్పమన్నారు అని చెప్పేసి. ఎందుకంటే ఈ డ్రామాలో మీరు నిజంగా దోమాడ గ్రామస్తులకి ఏదైనా న్యాయం చెయ్యాలనుకుంటే మీరు సక్రమంగా ఉండి న్యాయం చెయ్యండి. ఆ స్థలాలు చూపించండి. మా నాయకుడు సిద్ధంగా ఉన్నారు. ఆ స్థలాల్లో మనకి ఇల్లు కట్టించి ఇవ్వడానికి గ్రాంట్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తాడు మా రామకృష్ణారెడ్డి గారు. అంతే తప్ప ఇలాంటి విషయాల్ని మీరు ఇంకొకసారి ప్రెస్ మీట్లో పెట్టి ఈ అవాకులు చవాకులు మారుకుంటారని ప్రజలు నవ్వుతున్నారని మరొక్కసారి మా మహిళా శక్తి ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం సార్. నమస్కారం సార్.